2025 సంవత్సరం గతించిపోయింది. 2026 సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము చాలామంది ఆ దినాన కొత్త తీర్మానాలు చేసుకుంటూ వచ్చారు. నూతన ఆలోచనలతో, నూతన తీర్మానాలతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించారు చాలామంది. నేను అనుకుంటున్నాను సగం మంది వాటన్నిటిని పక్కన పెట్టేశారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ నూతన సంవత్సరం దినాన ప్రాముఖ్యంగా 4 విషయాలని నేను తెలియజేశాను. మొట్టమొదటిది ఏంటి? ఖచ్చితంగా ఏ ఆదివారం కూడా నేను మానకూడదు. రెండవది, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు ఖచ్చితంగా నేను దేవుని మందిరంలో ఉండాలా. మూడవది, ప్రతిరోజు కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయాలి. నాలుగవది, రోజుకు 1 అధ్యాయమైనా చదవాలి. నూతన సంవత్సరంలో మనం ఏమైతే ప్రార్థన చేస్తాం, ఏమైతే తీర్మానాలు చేసుకున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అపవాది ఏం చేస్తాడంటే, అపవాదిని బ్లేమ్ చేయకూడదులే కానీ మనకు ఉండాలి పట్టుదల. ఆ పట్టుదల మనకు లేనప్పుడు, ఆ ఆశ మనకు లేనప్పుడు, దేవుని ఎడల ప్రేమ లేనప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే తీసుకున్న తీర్మానాల్లో తప్పిపోతూ ఉంటాం. ఆరాధనలో చివరి పాడాం, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. నిజంగా దేవుని ప్రేమించేవారమైతే ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి కలుసుకుంటాం. నిజంగా మనం దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామని చెప్పగలిగితే ఆ ప్రేమని క్రియల రూపంలో మనము చూపిస్తాం. మనం అలా చేయడం లేదని అంటే మనము దేవునిని ప్రేమించేవారుగా లేము. మనము దేవుని ప్రేమించేవారుగా, యేసయ్య ప్రేమించాడు అనడానికి క్రియల రూపంలో చూపించాడు. ఆయన యేసయ్య ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు అనడానికి, యేసయ్య ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనడానికి, యేసయ్య ఈ లోకాన్ని తన ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తున్నాడు అనడానికి ఆయన క్రియల రూపంలో చూపించాడు. ఆ రూపమే కలువరి సిలువ. మనం ప్రేమిస్తున్నాము అని పాడుతున్నటువంటి మనము, యేసయ్యని నేను ఇష్టపడుతున్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనము, కనీసం 4 దినాలలో కూడా 1 దినానికి మనము ఆయన సన్నిధిలో తీసుకున్న తీర్మానాల్లో నిలబడలేకపోయాం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనం ఆయన ప్రేమిస్తున్నాం? ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, నా ప్రాణ స్నేహితుడు వచ్చాడు. నా ప్రాణ స్నేహితుడు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకెన్ని పనులున్నా సరే నా ప్రాణ స్నేహితుడు నేను కలవడానికి సమయాన్ని కేటాయిస్తాను. నా ప్రాణ స్నేహితుడితో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చిస్తాను. నా ప్రాణ స్నేహితుడు కొద్దిసేపు ముచ్చట పెట్టుకోవడానికి ఇష్టపడతాను. మరి మనం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. మనము ఆయన సన్నిధిలో సమయానికి రాలేకపోయినా, ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా ఆరాధించలేకపోయినా మనం ఆయన ప్రేమిస్తున్నట్ట. గమనించండి, దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలి. దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయాలి. దేవుడు మన జీవితంలో మనం అనుకున్నది కాదనకుండా నెరవేర్చేయాలి అని ఎన్నో 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 ఆశలతో మనము ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనకు కావాలి అన్నది ఖచ్చితంగా దొరకాలని ఇష్టపడుతూ ఉంటాం. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఇది చేయాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటాం. మరి మనం ఇష్టపడింది కానీ, మనం కోరుకున్నది కానీ, మనం ఆశించింది కానీ మనకు జరగాలంటే మనం ఖచ్చితంగా ఎవరికి లోబడాలంటే దేవునికి లోబడాలి. ఆమేన్. మనం దేవునికి లోబడిన రోజునే వాటిని పొందుకోగలం. దేవుని దగ్గర పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయనకు లోబడాలి. 2026 సంవత్సరం మన జీవితంలో ఆశీర్వాదకర సంవత్సరంగా ఉండాలంటే ఈ సంవత్సరం వాగ్దానమే ఆశీర్వాదములను స్వతంత్రించుకునే సంవత్సరం. ఖచ్చితంగా 2026 సంవత్సరం ఏదైతే దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడో వాగ్దానం నెరవేరాలంటే, ఆ వాగ్దానం మన జీవితంలో ముద్రించబడాలంటే గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉంటే మనం ఏం పొందుకోలేం. 2025 సంవత్సరం చాలామంది జీవితాల్లో నిరుత్సాహాన్ని నిలిచింది. చాలామంది జీవితాల్లో మనం ఆశించిన స్థాయిలో లేదు. చాలామంది జీవితాల్లో సంతృప్తి లేదు. ఎందుకు లేదని అంటే మనము ఆ వాగ్దానానికి లోబడినట్టుగా లేం కాబట్టి. కానీ 2026 సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా మన జీవితంలో ఉండాలంటే
2026 సంవత్సరంలో మనం ఆశించినది నెరవేరాలంటే 2026 సంవత్సరం దేవుడు ఏదైతే మన ఎడల ప్రణాళిక పెట్టాడో ఆ ప్రణాళిక మన జీవితంలో 100% నెరవేరాలంటే ఖచ్చితంగా మనము ఆయనకి లోబడాలి. మనం ఏదో లాస్ట్ను వచ్చి దీవెన ఇస్తారు కదా, దీవెన తీసుకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనే భక్తులు ఉంటే గనుక మార్చుకుందాం. గమనించండి, దేవుని దగ్గర మనం ఎంత సమయాన్ని అయితే గడుపుతామో, ఎంత సహవాసాన్ని అయితే చేస్తామో, దేవుడు మన జీవితంలో అన్ని కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఇది నాన్న 2026 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలన్నా, 2026 సంవత్సరం గత సంవత్సరం కంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైన సంవత్సరంగా మన జీవితంలో ముద్రించబడాలంటే మనం ఎలా జీవించాలి అనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేసి ప్రభుబల్ల పరిచర్యకి మనం వెళ్ళడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. మనందరం కూడా చాలామంది తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. లోక సంబంధంగా ఎలా ఉంటా ఉంటాయంటే, ఈ సంవత్సరం నేను ఏదైనా రోజు బైబిల్ చదివేయాలా, నేను రోజు ప్రార్థన చేసేయాలి. ఇంకొంతమంది ఎక్కువగా ఆలోచన ఏం చేస్తారంటే, ఈ సంవత్సరం ఎటువంటి తప్పు చేయకూడదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు, ఖచ్చితంగా నేను దేవుని మందిరంలోకి వెళ్ళాలి, ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం ఎంత సంపాదించాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, లేదా నా కుటుంబంలోనికి అది కావాలి, ఇది కావాలి, లేదా ఈ సంవత్సరం నేను కొంచెం స్లిమ్ అవ్వాలి, ఈ సంవత్సరం ఇంకొంచెం నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఇలాగా లోక సంబంధంగా అనేక ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం. కానీ ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే, ప్రాముఖ్యంగా మన ఆత్మీయ స్థితి దేవునికి చిత్త ప్రకారము నడిపించబడాలంటే కొన్ని విషయాలు ఈరోజు మనము తలంచుకుందాం. చూడండి, మనమంట గతాన్ని మర్చిపోవాలంట. దేవునికి స్తోత్రం. 2025 నుంచి 2026లోకి దేవుడు నడిపించాడని అంటే ఒక మెట్టు మనం ఎక్కినట్టు. 2025 నుంచి 2026 సంవత్సరంలోనికి దేవుడు మనం నడిపించాడంటే మనం పైకి ఎక్కిన తర్వాత కింద చూసి ఇంత లోతు ఎక్కమా అని అనుకుంటూ ఉంటాం, ఇంత ఎత్తుకు ఎక్కమా అని అనుకుంటూ ఉంటాం. మన సర్వసాధారణంగా మెట్లు కానీ ఏదైనా ఎత్తుకు ఎక్కినప్పుడు కానీ మన కింద ఉన్న చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత ఎత్తెక్కనా అనే భావన మనలో కలుగుతూ ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి, మనం తలంచుకునేటువంటి పరిస్థితులు, కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఆ సంవత్సరంలో చాలా భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు. మనం ఏం చేయాలంటే వాటి కోసం చూడకూడదంట, ముందున్న వాటి కోసం చూడాలంట. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, యెషయా ప్రవక్త అంటాడు కదా, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18వ వచన భాగం నుండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. అమ్మా, ఏం చేయకూడదంట? మనం గతించిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకోకూడదంట. మన దేవుడు ఎలాగంటేనంటే అనుదినము కూడా ఆయన కృపతో నింపుతాడంట మనల్ని. ఆమేన్. అనుదినము కూడా ఆయన వాత్సల్యత మన పైన చూపుతాడంట. అనుదినము కూడా ఆయన దయతో మనల్ని నింపుతాడంట. అనుదినము కూడా ఆయన మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడంట. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఎలాగైపోయింది, నేను అలాగైపోయింది, నేను ఎలాగ బాధపడాము, ఇలాగ ఈ బాధలో ఉన్నాము, నిన్నటి దినాన్ని గురించి ఆలోచిస్తాం. కానీ ఈరోజు దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు అనేది మనం ఆలోచించుకోం. అందుకని యెషయా ప్రవక్త అంటున్నాడు, చదవండి, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయకూడదంట? గతించిపోయిన వాటిని మనము ఆలోచించకూడదు. చాలామంది చూడండి, సైకాలజీ కూడా చెప్పేది ఏంటంటే, ఒక మనిషి ఒక 5 నిమిషాలు ఒంటరిగా కూర్చున్నాడంటే ఖచ్చితంగా పూర్వకాలానికి వెళ్ళిపోతూ ఉంటాడంట. అది హ్యూమన్ సైకాలజీ, మానవ మనస్తత్వ శాస్త్రం చెప్తుంది ఏంటంటే, ఒక 5 నిమిషాలు మనం ఒంటరిగా కూర్చుంటే నిన్నేమైంది, మొన్నేమైంది, అలాగ సంవత్సరాలకి వెళ్ళిపోతాడంట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలమున విషయాలను ఏం చేయకూడదండి? మనం తలంచుకొనకూడదు. మరి ఏం చేయాలా? ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచు ఉన్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచు ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, గతాన్ని తలుచుకుంటూ ఉంటే మనం ముందుకు ఎలాగెళ్ళాలో ఆలోచించలేం. జట్టు గమనించాలి. గడిచిపోయిన వాటినే తలంచుకుంటున్నాం అనుకోండి, ముందు దేవుడు చేసే కార్యాలని మనం గమనించుకోలేం.
వెనుకున్న వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకోండి, ముందు దేవుడిచ్చే వాటిని మనం పొందుకోలేం. ఎందుకంటే మన మనసు అంతా ఎక్కడుంది? వెనక్కుంది. కానీ ముందు దేవుడిచ్చే వాటిని కానీ, దేవుడు చూపించే మార్గాలు కానీ, దేవుడు తెరిచినటువంటి ద్వారాలు కానీ మనం ముందుకు సాగలేమంట. దేవునికి స్తోత్రం. గమనించండి, అందుకు యెషయా ప్రవక్త అంటున్నాడు, వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, తర్వాత పూర్వకాల సంగతుల గురించి తలంచుకోవద్దు, ఆలోచించవద్దు. మరి ఏం చేయాలంటే దేవుడు చేసేటువంటి నూతన కార్యాల గురించి మనం ఆలోచించాలంట. దేవుని స్తోత్రం. మనం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానాన్ని మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా ఎప్పుడు నెరవేరుస్తావని మనం ఎదురు చూడాల. మనం ఏం చూస్తాం? ఎదురు చూడకుండా వెనక్కి చూస్తూ ఉంటాం. కాబట్టి 2026వ సంవత్సరం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే సంవత్సరం ఉండాలంటే మన ముందు దేవుడు చేసే కార్యాలని ఎదురు చూస్తూ ఆ కార్యాలు చేసేటప్పుడు వాటిని గ్రహించుకొనగలిగేటువంటి మనసును మనకు కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం. చూడండి, ఇంకేం చేయకూడదని అంటే కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు కదా, 5వ అధ్యాయం 17వ వచనం, ఒక 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం మనం అడిగెట్టామంటే ఏం జరిగిద్ది? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కూడా క్రొత్తవి ఆయనో. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు, క్యాలెండర్ మారిందండి, అంతకుమించి ఏం జరిగిందండి అని అంటూ ఉంటారు. గమనించాలా, క్యాలెండర్ మారిందంటే మా బ్రతుకు మారలే. క్యాలెండర్ మారింది, తేదీ మారింది, సంవత్సరం మారింది, కానీ మా జీవితం మారతలే. అలాగన్నారని అంటే మీరు దేవుని కృపను రుచి చూడట్లేదని అర్థం, దేవుని వాత్సల్యతలో సంతోషించట్లేదని అర్థం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అనుదినము కూడా ఆయన నూతన వాత్సల్యత చేత మనల్ని నింపుతాడంట. ఆమేన్, ఆమేన్. అనుదినము కూడా ఆయన కృపలో మనల్ని, పౌలు అంటాడు కదా, నీ కృప నాకు చాలు. నువ్వు ఆ కృపలో ఎప్పుడైతే బ్రతుకుతామో ఆ కృప ఏమైపోద్ది అంటే, ఆ కృపను గమనించుకుంటే ఓవర్ఫ్లో గ్రేస్ అయిపోద్దంట. దేవుని స్తోత్రం. మనం అనుకుంటా నా బ్రతుకు మారలేదు. మరి ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, సంవత్సరమును దయా కిరీటమును ధరింప చేయుచున్నాను, నీ జాడలు ఏమవుతున్నాయంట? సారము వెదజల్లుతూ ఉన్నాయంట. దేవుని స్తోత్రం. చాలామంది అదే అంటారు, క్యాలెండర్ మారిందండి, మా బ్రతుకు మారతలేదు. బ్రతుకు మారతలేదంటే కనుక ఎక్కడికి రావాలంటే ఆయనలోకి రావాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, కాగా ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల. ఎక్కడుండాలంట మనం? ఎక్కడుండాలంట? వంటలగాడ ఉండాలా? ఎక్కడుండాలంట? బొమ్మగాడ ఉండాలా? ఎక్కడుండాలంట? చెప్పండి, ఎక్కడుండాలి? పొలంలో ఉండాలా? ఎక్కడుండాలా? చెప్పండి అందరూ కూడా. క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. చెప్పాలి అందరూ కూడా, క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. పాతవి ఏమైపోతాయి? గతించిపోతాయి. మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉంటామో పాతవి తలుంచుకోమంట మనం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అవి గతించిపోయినాయి. ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనం ఏం చేయాలో తెలుసా? పాతవి తలంచకుండా మనం ఏం చేయాలంటే ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. మనం ఎప్పుడైతే 2026 సంవత్సరంలో పాతవి మరిచిపోయి దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూస్తూ దేవుడు చేసే కార్యాలని గమనించుకుంటూ ఉంటామో మన జీవితం ఎలా మార్చబడుతుందంటే నూతనముగా మార్చబడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది, మనము పాత వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడు చేసే వాటిని మనం గమనించుకుంటూ ఎదురు చూడాలి. రెండోది ఏంటో చూద్దాం. రెండోది, మనం ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు తీసుకోవాలంట. నేను గత 1వ తారీఖున చెప్పాను. నేను ఆత్మీయ స్థితిలో దేవుని దగ్గరికి రావడానికి మనము ఆత్మీయ స్థితిలో ఉండేటువంటి తీర్మానాలు తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారో తెలుసు, భౌతికపరమైన తీర్మానాలు చేసుకుంటారు. ఇప్పుడు చాలామంది చూడండి, స్లిమ్ అవ్వాలనుకుంటారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఈ సంవత్సరం అంతా నాన్ వెజ్ మానేయాలి, ఈ సంవత్సరం అంతా ఒక పూట తినాలి, ఈ సంవత్సరం అంతా నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, లేదా ఈ సంవత్సరం ఏదేమైనా సరే నేను ప్రతిరోజు పని మానకుండా
వెళ్ళాలి. లేదంటే ఈ సంవత్సరంలో నేను ఖచ్చితంగా ఓ బండి కొనుక్కోవాలి, ఒక టీవీ కొనుక్కోవాలి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే భౌతికపరమైనటువంటి తీర్మానాలు అయ్యి. కానీ మన ఆత్మీయ స్థితి, ఆత్మీయ లోతులో వర్ధిల్లుతూ దేవునికి ఎప్పుడైతే ఆయన సహవాసంలో మనం దగ్గర అయ్యేటువంటి తీర్మానాలని మనం తీసుకోవాలంట. దేవునికి స్తోత్రం. అందుకనే నేను 4 తీర్మానాలు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. మొట్టమొదటిది, ఈ 2026 సంవత్సరం ప్రతి ప్రార్థనా కూడికలో నేను పాల్గొవాలి, ఖచ్చితంగా హాజరవ్వాలా. రెండవది, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు కూడా నేను ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధానంలోనే ఉండాలి. మూడవది, ప్రతిరోజు గంట అయినా నేను ప్రార్థన చేయాలి. నాలుగవది, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ 4 భౌతికపరమైనయా, ఆత్మీయ సంబంధమైనయా? అమ్మా, ఎప్పుడైతే గమనించండి, ఈ ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని ముద్రిస్తాడంట. ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు మనం చేసుకోవాలంట 2026 సంవత్సరంలో. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఈ తీర్మానాన్ని ఎవరికి అప్పచెప్పాలంటే ప్రభువుకి అప్పగించాలంట. హల్లెలూయా. ఎవరికి అప్పగించాలా? నేను చెప్పమన్నాను కదా అని అందరూ పెదాలతో చెప్పేశారు. రోజు దేవుడికి అప్పగించలేదు. దేవుడికి అప్పగించేది దాన్ని స్థిరపరచువాడు ఎవరంటే ప్రభువే. ఆమేన్. అంటే మనం ఎప్పుడైతే ఆ తీర్మానాన్ని చేసుకుంటామో ఆ తీర్మానాన్ని ఎవరు స్థిరపరుస్తారంటే దేవుడు స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి తీర్మానాలు 2026 సంవత్సరం జనవరి నెలలోనే కాదు, ప్రతిరోజు కూడా మనం ఏమైతే తీర్మానాలు చేస్తున్నామో ప్రభు దగ్గర వాటిని ఎవరికి సమర్పించాలంటే దేవునికి సమర్పించాలంట. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవునికి సమర్పిస్తామో వాటిని దేవుడే స్థిరపరిచి జరిగిస్తాడంట. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటిది ఏంటి? పాత వాటిని మరిచి ముందున్న వాటి కోసం ఎదురు చూడాలి. రెండవది, ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన తీర్మానాలను మనం తీసుకుని వాటిని ప్రభుకి అప్పగించాలి. త్వరగా చూద్దాం. మూడవది ఏంటంటే మన యొక్క అభివృద్ధి కోసం మన ప్రణాళికలు కలిగి ఉండాలంట. మన అభివృద్ధి కోసం ప్రణాళికలు కలిగి ఉండాలంట. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, మన అభివృద్ధి కొరకు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2026 సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానాలు ఇచ్చాడు కదా. 2026 సంవత్సరం దేవుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఇయర్ కూడానంట ఒక న్యూ బ్లెస్సింగ్స్ తోటి ఉంటుందంట మనకి. హల్లెలూయా. మానవుడు పుట్టక ముందే, మనము ఈ లోకానికి రాకముందే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మన ఎడల ఎన్ని సంవత్సరాలు అనేది నిర్ణయించాడు. ఏ సంవత్సరంలో ఏ ఆశీర్వాదం అనేది నిర్ణయించాడు. ఆ సంవత్సరం నీ జీవితంలో అనుగ్రహించబడిందంటే ఆ సంవత్సరంతో పాటు దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించబడ్డాయి. ఆ ఆశీర్వాదాలని మనం స్వతంత్రించుకోవాలంటే మన ఆశీర్వాదాల వైపు చూడాలి మనం. ఆమేన్. ఆ గురి వద్దకు చూడాలి మనం. మనం ఏం చేస్తాం? నా జీవితం రొటీన్ లైఫ్. ఈ వారము ఏ గేమ్ అది? లేటెస్ట్ గేమ్ ఫ్రీ ఫైర్లు, ఇంకా పబ్జీలు, అయ్యే మొబైల్ పెట్టుకుని అదే బొమ్మగాడు కూర్చుంటే ఏమో ఉండదో, అదే రీఛార్జీలు చేసుకుని అదే వీడియోలు చూస్తూ ఉంటే ఏముండదో, కొత్త ఫోన్లు కొన్న ఏ గేమ్లు అంటే ఏముండదో. గమనించండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు మనం ఏం చేయాలని అంటే మన గురి యొద్దకు పరిగెట్టడానికి మనం సిద్ధపడాలంట. దేవుని స్తోత్రం. అందుకని అంటున్నాడు మరొకసారి చూడండి, క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు
కలుగు బహుమానం అంటే దేవుడు ఆ బహుమానాన్ని ఎప్పుడో సిద్ధపరిచాడని అర్థం. హల్లెలూయా. ఆ ఉన్నతమైన పిలుగు కలుగు బహుమానము కొరకు పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం. పౌలు గారు చేసిన పని అదే. పౌలు గారు చేసిన పని ఏంటో తెలుసా? వెనుకున్న వాటి కోసం చూసుకునేవాడు కాదు. అరే నా జీవితంలో అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, అప్పుడు అలాగ అయిపోయింది, ఇలాగ అయిపోయింది, ఈ బ్రతుకు కోసం చూసుకోలేదంట. దేవుడు రేపేం చేయబోతున్నాడు, దేవుడు రేపేం చేయబోతున్నాడు అనే దానికోసం ఎదురు చూస్తూ తన గురి వద్దకు పరిగెడుతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా అదే జరగాల. మన జీవితంలో కూడా అదే చూడాలి. మనం ఆదివారం రోజులు తప్పితే మిగతా రోజుల్లో మేము చూడమండి. ఆదివారం రోజైనా మాకు కావాలంటే వస్తామండి, లేదంటే మానేస్తామండి. దేవుడు ఇస్తే ఇస్తాడండి, లేకపోతే లేదండి. ఆ భక్తిలో ఉన్నాం మనం. గమనించండి, పౌలు గారు చెప్తున్నాడు, మన జీవితంలో అభివృద్ధి వైపు మనం నడవాలంట. గతించిన సంవత్సరాలకి అదే బ్రతుకు, అదే జీవితం, అదే పాత విశ్వాసం, పాత ఆత్మీయత అంటే మన జీవితానికి అర్థం లేదు. ఒక్కో మెట్టు ఎక్కుతున్నామంటే ఒక్కో సంవత్సరం ఒక్కో ఆత్మీయ మెట్టు ఎక్కాలి. మనం కూడాను ఆత్మీయ మెట్టు ఎక్కకుండా మనం ఎప్పుడైతే రక్షణ పొందామో, రక్షణ పొందిన తర్వాత మెట్లు దిగిపోతున్నామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? కిందకి వెళ్ళిపోతాం. కానీ మన జీవితంలో మనం గురి వద్దకు వెళ్ళడానికి ఖచ్చితంగా మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన కృప కానీ, ఆయన యొక్క దయాళత్వం కానీ వాటిని పొందుకుంటూ మనము దేవుడు చేసే కార్యాల వైపు మనం నడవాలంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా నడుస్తామో 2026 సంవత్సరం ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మనల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 4వది ఏంటంటే ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం. గమనించండి, సంఘములోనే ఐక్యత లేని పరిస్థితిలో, ఒక కుటుంబములోనే ఐక్యత లేని పరిస్థితిలో, ఒకరికొకరు ప్రేమించలేనటువంటి పరిస్థితులు, ఒకరికొకరు సమాధానంగా ఉండలేనటువంటి పరిస్థితులు. కానీ 2026 సంవత్సరం మన జీవితంలో ఎలాగ ఉండాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలంట, దేవుని ప్రేమను బట్టి. దేవుని స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? ఎవరినంట? ఎందుకంట? ఏం చేయాలా? ప్రేమించాలి. ఎవరినే? శత్రువులను. ఎందుకంట? దేవునికి. చూడండి, మనం ఎవరిని ప్రేమించాలంటే శత్రువులను ప్రేమించాలండి. ఎందుకు ప్రేమించాలంటే దేవునికి కుమారులై ఉండునట్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా మాట ఏమంటున్నాడు? మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి అంట. మనం ఈ తండ్రికి కాదు, పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి మనము కుమారులై ఉండునట్లు మనము శత్రువులను ప్రేమించాలి. తర్వాత మిమ్మును హింసించు వారి కొరకు. మా వల్ల కాదండి ఇవి, అవునా? ఈ మా వల్ల కాదు. శత్రువులను ప్రేమించడాలో, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడాలు మా వల్ల కాదు. ఎందుకంటే మేము మానవ మాత్రులం. కానీ దేవుని ప్రేమను ఎరిగిన వారిగా, దేవుని ప్రేమను రుచి చూస్తున్న వారిగా, దేవుని రక్తము చేత కడిగిన పడిన వారంగా మనం ఎలా పోలికలో మార్చబడ్డామంటే క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డామంట మనం. ఆమేన్. ఒక మాట, మనం ఏ స్వరూపంలో సృజించబడ్డాం? గట్టిగా, ఏ పోలికలో రూపొందించబడ్డాం? ఇప్పుడు దేవుళ్ళో కక్ష ఉందా? దేవుళ్ళో ద్వేషం ఉందా? దేవుళ్ళు ఏముంది? యోహాను సువార్త 3వ అధ్యాయం బైబిల్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మరి దేవుడు పోలికలో ఉన్నటువంటి మనము, దేవుడు స్వరూపంలో ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలా? ఎవరిని ప్రేమించాలా? మేము లోకాన్నే ప్రేమిస్తున్నామండి, అందుకనే బండి మీద డూమ్ మీద వేసుకుంటున్నామండి. ఆ ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ప్రాణం పెట్టేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఏంటో తెలుసా?
ఆయన రక్తాన్ని చిందించేటువంటి ప్రేమ. మేము చిందిస్తున్నామండి, ఎలాగా? కోసుకుని. ఆ ప్రేమ కాదు, ఆయన చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చినటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ తెలుసా? సురూపమైనను సొగసైనను లేనివాడిగా ఆయన దేహం అంతటిని మన కొరకు అప్పగించాడంట. అటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమో తెలుసా? మన కోసం ఆయన ముఖం మీద కూడా మూయించుకున్నాడంట. అది ఆయన ప్రేమ. మరి ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి మనము పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడిన మనము క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపిస్తున్నామా? క్రీస్తు ప్రేమను ఇతరుల పైన మనము వారికి చూపించి వారిని క్రీస్తులోనికి నడిపించగలుగుతున్నామా? అందుకని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు అంటే, పరలోకమందున మీ తండ్రి కుమారులైనట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసు పిల్లలు? ఎరా అన్నాం అనుకోండి, ఆడొచ్చి నన్నేరా అంటున్నా వింటా అంటున్నాడు. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు చిన్నోడని ఎరా అంటున్నాం అనుకో, నన్నేరా అంటున్నా వింటరా అంటున్నాడు ఆడు. అటువంటి రోజుల్లో ఉన్నాం మనం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగునో సుంకరును అలా చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువగా చేయుచున్నదేమి? అన్యజనులు అలా చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటే మన శత్రువులను ప్రేమించాలంట, మనం హింసించే వారిని ప్రార్థన చేయాలంట. ఒకవేళ ఎవరైనా ఎదురావిడ తిడుతుంది అనుకో, మనం ఏమనాలా? ఆవిడ కోసం అబ్బాబ్బా మనం ఏం చేస్తాం? ముందే నీ వయసేనండి, నా వయసు లేదనుకుంటున్నావా అని మనం సౌండ్ పెంచుతాం కదా. క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమై, క్రీస్తు రక్తములో కడిగబడిన వారమై, క్రీస్తు సారూప్యంలో మార్చబడినటువంటి మనము శత్రువుని ప్రేమించి హింసించే వారిని, మనం ద్వేషించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ క్రీస్తు ప్రేమ ద్వారా వాళ్ళు ఏమవుతారంటే దేవునిలోకి వస్తారంట. దేవునికి స్తోత్రం. మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నామంటే సుంకర్ల విశ్వాసమును అన్యజనుల విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామంట. మనం అందుకనే వారు ప్రేమిస్తున్నారని చెప్తున్నాం, మనం అలాగే చెప్పుకుంటున్నాం. వారు వందనాలు చెప్తున్నారు, మనము వందనాలు చెప్తున్నాం. మనకు మనమే ప్రేమించుకుంటున్నాం. అందుకనే సుంకర్లు ప్రేమిస్తున్నారు, అన్ని జనులు కూడా అలాగే వందనాలు చెప్తున్నారు. అలాగ ఉండడంలో ప్రత్యేకత ఏం లేదు. మీరు ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమను ఎరుగు వారిగా మన ఇరుగు పొరుగు వారిని, మన కుటుంబంలోనూ ఎవరైతే మనం ద్వేషిస్తూ ఉన్నామో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనకు శత్రువులు ఉంటున్నారో, ఎవరైతే మనము వీళ్ళు మన కాదు అని అనుకుంటున్నాము, వారందరికీ మనం ఏం చూపించాలంటే క్రీస్తు ప్రేమను చూపించాలంట. దేవునికి స్తోత్రం. చాలా ఉదాహరణలు ఉంటాయి చెప్పాలంటే. ఇప్పుడు అత్త కోడళ్ళు ఉన్నారు. అత్త కోడల మధ్యన ఎలా ఉంటుంది చెప్పండి? నేను మాట అడుగుతాను, 4 రోజులు అయింది కదా కొత్త సంవత్సరం వచ్చి, మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? బా, 2 కనపడ్డారు, 3 కనపడ్డారు. ఇంకో మాట అడిగినా, మీ భర్తలకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? నేను మిగతా వాళ్ళు చెప్పలేదా? అక్కడే తెలిసిపోతుంది క్రీస్తు ప్రేమ. మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డాం. క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు చూపించవలసిన వారము. ఆమేన్. 4వది, మనము ఒకరికొకరు ప్రేమించే వారిగా ఉండాలి. 5వది, ప్రాముఖ్యమైన దానిలోకి వస్తున్నాను నేను ఇప్పుడు, జాగ్రత్తగా గమనించండి. మన జీవిత భాగస్వామిని మనము ప్రేమించాలంట. ఆమేన్, ఆమేన్. లవ్ యువర్ స్పౌజ్ అంటే మన జీవిత భాగస్వామి. ఇప్పుడు భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని ఒకరికొకరు ప్రేమించేవారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. బైబిల్ కుటుంబం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తుంది. వివాహమైన కొత్తలో చాలా బాగుంటారు. వివాహమైన 1 సంవత్సరం వరకు బాగానే ఉంటారు. సంవత్సరాలు చిన్న చిన్న వచ్చిన అబ్బాయి నువ్వు నేను ఒకటే, నువ్వు లేకపోతే నేను లేను, ఇవన్నీ చక్కగా ఉంటాయి.
రెండో సంవత్సరం నుంచి విశ్వరూపాలు కనపడతాయి. భర్త విశ్వరూపం కానీ భార్య విశ్వరూపం కానీ అక్కడి నుంచి వస్తాయండి. అంటే మంచి కుటుంబాలు లేవంటే ఉన్నాయి, లేవని అనట్లే. 100-80% కుటుంబాల్లో ఒకరికొకరు గౌరవించుకోవడం, ఒకరికొకరు లోబడడం, ఒకరికొకరు ప్రేమించుకునే కుటుంబాలు లేవు. నేను చెప్తున్నది కాదు, సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే మానవ సైకాలజీ అంతేనంట. నేను ఎందుకనాలా, నువ్వేం కొన్నావని, నువ్వేం చేసావని, నువ్వేం తెచ్చావని అక్కడ ప్రారంభమైపోతాయంట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుండి, అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ మాటలో ఎవరి గురించి చెప్తున్నాడు అంటే భర్త కోసం చెప్తున్నాడు. భర్త ఎలా పోల్చబడ్డాడంటే సంఘానికి శిరస్సు ఎవరైతే ఉన్నారో క్రీస్తు, అలాగే కుటుంబానికి శిరస్సు ఎవరంట? భర్త. మరొకసారి చెప్తున్నాను, సంఘానికి శిరస్సు క్రీస్తు, ఈ సార్వత్రిక సంఘానికి శిరస్సు క్రీస్తు. అలాగే ఒక కుటుంబ వ్యవస్థకి శిరస్సు ఎవరై ఉన్నారంటే భర్త. ఇప్పుడు సంఘము కళంకమైనను ముడత అయినను మరి ఎట్టిది ఏదైనను లేకుండా అది పరిశుద్ధమైన సంఘంగా నిలబడడం కోసం క్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగం ఏంటంటే తన్ను తాను కలువరి శిలువలో అప్పగించుకొని తన రక్తం చేత ఆ సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. మరి రోజు కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో సమృద్ధి లేదు, కుటుంబంలో ఒకరికొకరు లోబడడం లేదు, కుటుంబంలో ఎవరి దారి వాళ్ళది ఉంటున్నారంటే కారణం ఏంటంటే ఆ కుటుంబానికి శిరస్సు అన్నటువంటి భర్త ఆ కుటుంబం కోసం త్యాగం చేయకపోవడమే. ఆ కుటుంబానికి శిరస్సు అన్నటువంటి భర్త దేవునికి లోబడకపోవడమే. ఆ కుటుంబానికి శిరస్సు అయినటువంటి భర్త దేవుని గైడెన్స్లో, దేవుని యొక్క ఆలోచన రీతిగా నడవకపోవడమే. మనం చెప్పేస్తాం వివాహం అన్ని విషయంలో ఘనమైనది, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, పరలోకంలో నిర్ణయించబడ్డారంటారు. మరి పరలోకంలో నిర్ణయించబడినటువంటి భార్య భర్తలు ఎవరికి లోబడాలా? ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఉద్దేశము, వీరిరువురు జతపరచబడుట దేవుని యొక్క ప్రణాళిక అని అన్నప్పుడు మరి దేవుడు కట్టినటువంటి కుటుంబము ఎవరికి లోబడాలి? అందుకని 128వ సంకీర్తన రాయించాడు. 128వ సంకీర్తనలో యెహోవా యందు, బైబిల్ కీర్తన కానీ చెప్పలేము, ఆశీర్వాద కీర్తన అది. కుటుంబానికి ప్రతిరోజు మనం చదవాల్సిన కీర్తన అది. 127, 128 కుటుంబ ఆశీర్వాద కీర్తన అది. దేవుడు వాగ్దానం అది, కుటుంబం ఎడల దేవుడు ఇస్తున్నటువంటి ప్రమాణం అది. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించు. ఆ వచనం ఎవరి కోసమో తెలుసా? కుటుంబానికి శిరస్సు అయినటువంటి భర్త కోసమే మాట. ఆ కింద అంటాడు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష బలి వలె ఉండను, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లల వలె. అంటే ఫస్ట్ ఇది భర్తకి, రెండోది భార్యకి, మూడోది బిడ్డలకి. మొట్టమొదటి వచనం చదవండి ఇప్పుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆగండి, ఇప్పుడు ఏం చేయాలంట? శిరస్సు యెహోవా యందు భయభక్తులు కలగాల. 2 ఆయన త్రోవల్లో నడవాలి. మనం ఏం చేస్తున్నాం?
శిరస్సుల గురించి మాట్లాడుతున్నాను నేను. కుటుంబానికి శిరస్సు గురించి మాట్లాడుతున్నాను. ఆయన యందు భయభక్తులు లేకుండా పండగ భక్తులు ఉన్నారు. ఆయన యందు భయభక్తులు లేకుండా మన ఖాళీగా ఉంటే మందులోకి వచ్చి కూర్చుందాం అనుకునే భక్తులు ఉన్నారు. ఇప్పుడు నా బుర్ర బాగుంది కాబట్టి నేను సేపు మాట్లాడుతున్నాను. నా బుర్ర బాగోపోతే ఏమంటారు నన్ను? అదే అంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలంట. ఆయన త్రోవలో నడవడం అంటే ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్త ప్రకారం నడవాలంట. అప్పుడు ఏమవుతుందంటే ఆశీర్వదించబడుతుంది. అంటే ఎలాగ ఆశీర్వదించబడతాయంటే నిత్యముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. ఈ రోజు నువ్వు కష్టపడుతున్న కష్టం నీ చేతిలో ఉండట్లేదంటే నువ్వు ఆయన యందు భయభక్తులు లేకే. ఈరోజు నువ్వు కష్టపడుతున్నటువంటి కష్టం నువ్వు కుటుంబము ఆశీర్వదకరంగా మరల్చబడతలేదంటే ఆయన త్రోవల్లో నడవకే. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, మీరును మీ భార్యలను ప్రేమించాలా. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం దేవునికి లోబడి దేవుని ప్రేమలో మనం జీవిస్తున్నప్పుడు, సంఘాన్ని శిరస్సుగా ఉండి క్రీస్తు ప్రభు ఏదైతే ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడో, కుటుంబములు కూడా భర్త అదే రీతిగా తన భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు తనతో పాటు తన కుటుంబము కూడా దీవెనలు చూస్తుంది. ఆ భర్తలను భార్యలను ప్రేమించలేని స్థితిలో, భర్తలు కుటుంబాలను ప్రేమించిన స్థితిలో నాకెందుకు వచ్చిందిలే కుటుంబ బాధ్యత అనుకుని నా దారి నాది, నా ఇష్టం నాది అనుకుంటే మనం అనుకుంటారు చాలామంది, ఒక 100 రూపాయలు ఇచ్చేస్తే సరిపోద్దులే వాళ్ళకి అనుకుంటున్నారు శిరస్సులో భర్తలు. గమనించండి, మన కుటుంబము యథావిధిగా 2025 సంవత్సరంలాగే 2026లో కూడా ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. 2025 లాగే నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యత లేకుండా నీ బ్రతికే నీది, తాగుము తినుము సుఖించుమని ఉంటే 2026 నీ కుటుంబము దీవెనలు చూడదు. అందుకని అంటున్నాడు, చదవండి అన్నమాట, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనాను లెక్క పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేయత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. రేపొద్దున్న ఒక రోజున సంఘాన్ని ప్రభు ముందు దేవుడి ముందు ప్రభు నిలబెడతాడంట. జాతి గమనించాలి. ఈ సంఘాన్ని, ఏ సంఘాన్ని అంటే పరిశుద్ధమైన సంఘాన్ని రేపు దేవుని సింహాసనం ముందు ప్రభు నిలబెడతాడంట. అటువలనే కుటుంబాన్ని కూడా ప్రభు సన్నిధిలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిదో తెలుసా? ఎవరిదే? భర్తదే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది భర్తలు మిమ్మల్ని తోడుకుని వస్తున్నారు మందిరానికి? ఎంతమంది భర్తలు మీ కుటుంబాన్ని మందిరానికి తోడుకుని వస్తున్నారు? ఇది వాక్య విరుద్ధమైన సంఘమా, వాక్యానుసారమైన సంఘమా? గడిగా చెప్పండి. అదే అంటున్నాడు, పరిశుద్ధ సంఘముగా క్రీస్తు నిలబెట్టబోతున్నాడట. అటువలనే, ఎటువలంటే భర్త తన కుటుంబాన్ని సంఘము ఎదుట నిలబెట్టాలంట, దేవుని సన్నిధిలో నిలబెట్టాలంట. ఇక్కడనే కాదు, ఇంటిలో కూడా నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే శిరస్సుదే. కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించడానికి చేసేది ఎవరంటే శిరస్సుదే. కానీ ఈరోజు ఆ సంఘాల్లో కానీ ఆ కుటుంబాల్లో కానీ శిరస్సులు మాటంట్లా. శిరస్సు దేవునికి లోబడతలే, శిరస్సు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట్లే. అటువంటి కుటుంబము 2026లో కూడా అలాగ ఉంటే ఆశీర్వదించబడలేదు. భలే చెప్పారండి. వాళ్ళ కోసమే మా కోసం ఏం చెప్పలేదు అనుకుంటున్నారు. రండి 5వ అధ్యాయం 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, భార్యలకు ఏం కావాలంట? ఎవరి పట్ల? గట్టిగా నేను ప్రశ్న అడుగుతాను, మా భర్త అంటే నాకు చాలా భయం అండి అన్నవాళ్ళు ఎంతమంది? మీరు చెయ్యట్లేదంటే మీకు ఎవరికి భయం లేదని అర్థం, అంతేనా? ఎవరు లేరా? కనీసం భర్తకు భయపడే వాళ్ళే లేరు ఇక్కడ. ఉన్నారా? ఉంటే చేయొత్తండి, కొంచెం ఎత్తండి. తర్వాత భర్తల దగ్గర క్లారిటీ తీసుకుంటాను నేను.
ఇక్కడ చూడండి అంటున్నాడు, భర్త ప్రేమించాలి, భార్య భర్తకు భయపడాలి. భర్తనే ఎరా అనే భార్యలు కూడా ఉన్నారు, భర్తనే పేరెట్టి పిలిచేవాళ్ళు ఉన్నారు. లేదంటే మన కొత్త పేర్లు వస్తాయి, ఏంటయ్యి అమ్మా, ఇంకా ఓయ్, ఇయే కదా మన కొత్త పేర్లు. గమనించండి, భర్తనికి భార్య భయపడాలి. ఏ భయమో తెలుసా? గౌరవార్థమైనటువంటి భయము. దేవుని స్తోత్రం. గజగజ వణిగిపోయేటువంటి భయం కాదు. భర్తని గౌరవించాలి, భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. భర్త ఎక్కడున్నప్పటికీ తనకి లోబడి విధేయత చూపేదిగా ఉండాలి. అది భయం అంటే. అంతేగాని వస్తున్నాడు కదని తలుపులు వేసేసుకుని లోపల దాక్కుని భయపడి గజగజగా వణిగిపోయే భయం కాదు. ఈ రోజున అటువంటి భయాలు కూడా ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి భర్త వస్తున్నాడంటే తలుపులు వేసేసుకుని పిల్లలందరూ భార్య ఒక గదిలో గజగజ వణికాడు, ఎప్పుడు పడుకుంటాడా అన్న చూచే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి భయం కాదు, అది భర్తను బట్టి అనుకుందాం. జాగ్రత్త గమనించండి, భార్యలు భర్తని గౌరవించాలి, భార్యలు భర్తకి లోబడాలి. చూడండి 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు చూడండి, క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. దేవుని స్తోత్రం. ఎవరో భర్త భార్య మాటకు లోబడాలా, భార్య భర్త మాట. కొంతమంది ఇంట్లో ఎలా ఉండదో తెలుసా? 0 భార్యలు, భర్తలో భార్యదే పెత్తనం. కొన్నింట్లో భర్త 0, భర్తను అలా కూర్చోబెడతారు షోకేసులో బొమ్మలాగా. భార్యలదే పెత్తనం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందలి భయముతో. ఆ మాటను మర్చిపోకూడదు. ఏ భయం అంట? మనము క్రీస్తునందలి భయము చేత ఒకరికొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు ప్రేమించాలి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, ఒక వాయిస్ పెద్దది వస్తుంది, ఒక వాయిస్ చిన్నది వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. భర్త, మనం ఒక ఇంటికి మనం వెళ్ళామంటే, లేదా ఒక వివాహం అయిన తర్వాత ఒక గృహస్థు జీవితాన్ని ప్రారంభించామంటే, అతని సామెత గ్రంథం అంటాడు, గుణవంతురాలైనటువంటి భార్య తన ఇల్లును కట్టుకుంటుంది, తర్వాత 3 రాళ్ళు ఓడబెరుక్కుంటుంది. చాలా బాగా వచ్చి మీకు అందరికి వాక్యాలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక కుటుంబ పరువు ఎవరి మీద ఆధారపడి ఉంది? భర్త మీద, భార్య మీద ఉంది. భర్త ఏం చేస్తాడంటే, తన కుటుంబ పరువు కోసం తగ్గి ఉంటాడు. కొంతమంది భార్యలు ఏం చేస్తారో తెలుసా? వాయిస్ నలుగురికి కనపడాలని అర్థం ఉంటారు. అది ఏమవుతుందో తెలుసా? మన కుటుంబ పరువును మనము బయట పెట్టుకుంటున్నట్టే, మన కుటుంబం ఎదుటి వారికి లోకు చేస్తున్నట్టే. ఇద్దరు ఎలాగుండాలంటే ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరి మాటను ఒకరు గౌరవించాలి, ఒకరికొకరు ప్రేమించాలి, ఒకరికొకరు సమాధానం కలిగి ఉండాలి. ఒకరికొకరు భేదం వచ్చిందా ఇద్దరు కూర్చుని సమాధానపరుచుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆ కుటుంబము దేవుని చేత కట్టబడిన కుటుంబం. అది హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం మీ కుటుంబంలో అటువంటి భేదాలుంటే, ఈ 2026 సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీ భర్తను మీరు గౌరవించలేని స్థితిలో ఉంటే, మీ భర్తకి విలువ ఇవ్వలేని స్థితిలో ఉంటే, ఒక్కసారి వెళ్ళి ఆ గౌరవం ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో. ఒకవేళ మీ భార్యని మీరు గౌరవించలేని స్థితిలో, మీ భార్యని మీరు ప్రేమించలేని స్థితిలో, మీ భార్య మాటకి విలువ లేని స్థితిలో ఒకవేళ మీ భర్తలు ఉంటే, మీ భార్యని ఏం చేద్దామో అని సలహా తీసుకోండి. ఆ కుటుంబం ఎలా ఉంటుందో. ఎప్పుడైతే భర్త భార్య ఒకరికొకరు లోబడి ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటారో, ఆ కుటుంబం ఎలాగుంటుందంటే ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో అటువంటి భేదాలు ఉంటే అవన్నీ తీసేయండి. ఒక సమాధానం కలిగిన కుటుంబంగా 128వ సంకీర్తన చెప్తుంది, భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిస్తే ఎలాగ ఆశీర్వదించబడతామో ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే కుటుంబం ఒకరికొకరు, తల్లిదండ్రులకు బిడ్డలు లోబడాలి, బిడ్డల మాటను తల్లిదండ్రులు కూడా గౌరవించండి. లేదా అది తప్పు అనుకోండి, నాన్న ఇలా చేయడం మంచిది కాదని వాళ్ళకి విడమర్చి చెప్పండి.
ఎప్పుడైతే అలా చెప్తారో కుటుంబంలో సమాధానం ఉంటుంది. 2026 సంవత్సరం అటు రీతిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత చూడండి, త్వరగా వెళ్ళిపోదాం. తర్వాత మనము క్షమించేటువంటి మనసుని కలిగి ఉండాలంటే 2026 సంవత్సరంలో మనం ఇతరులను క్షమించేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనము ఎవరైతే తప్పులు చేస్తున్నారో, లేదా ఎవరైతే మనమే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే మన ముందు పాపపు చేస్తున్నారు, ఎవరైతే మన మీద తిడుతూ ఉన్నారో, వాళ్ళని ఏం చేయాలంటే మనము క్షమించేవారిగా ఉండాలంట. మనం దేవుని స్తోత్రం. అపరాధములు చేసేవారిని క్షమించే రీతిలో మనం ఉండాలంట. మనం ఎప్పుడైతే క్షమిస్తామో మనం నమ్ముతున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన అపరాధములను కూడా క్షమిస్తాడంట. ఒకవేళ మనం క్షమించకపోతే మన పరలోకపు తండ్రి మన అపరాధములను కూడా క్షమించడంట. దేవునికి చెందినది ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ఆయనకి ఇవ్వడానికి తీర్మానం చేసుకోవాలంట. మరొకసారి చెప్తున్నాను, దేవునికి చెందినది ఏదైతే మన దగ్గర ఉందో దానిని ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయడానికే మనము సిద్ధపడాలంట. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రశ్న అడుగుతున్నాను, మీ దగ్గర దేవునికి సంబంధించింది ఏదైనా ఉందా? ఆ ప్రాణము ఏదైతే ఉంది, ఈ ప్రాణం మనది కాదు, ఈ దేహము మనది కాదు. ఈ ప్రాణం మీద కానీ, ఈ దేహం మీద కానీ, హృదయం మీద కానీ మనకే అధికారం ఉందా? ఉందా? నా ప్రాణం తీసుకెళ్ళొద్దని దాచుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ హృదయాన్ని నేను ప్రభా ఇదిగో నీది కాదు ఇది నాది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవునికి చెందినది ఏదైతే ఉందో దానిని ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలంట? ఎంతమంది ఇస్తారు? చేతులు ఎత్తారు. నేను అడగట్లే, చేతులు ఎత్తారు. కామన్ అది. మీరు చేతులు ఎత్తడం కామను, నేను అడగడం కామను. మరుసటి రోజు యథాస్థితి. కానీ 2026 సంవత్సరంలో ఒకటే దావీదు అంటాడు, నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా అనే మాటను సుమారుగా 180 సార్లు వాడాడు అంట దావీదు. ఎన్నిసార్లు? దావీదు రాసిన కీర్తనలు 78. ఎన్నిసార్లు వాడాడు తెలుసా? 100. దేని గురించి? నా జీవితం, నా ఆత్మ, లేకపోతే నా కడుపు, నా ఏంటి మనం తినడానికి తాగడానికి వీటి కోసం అడగలే. నా ప్రాణమా యెహోవాను. ఎవరికి చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? ఇదిగో తన ప్రాణాన్ని చెప్పుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. మనం ఏం చేస్తాం తెలుసా? రే చర్చికెళ్ళరా ఎదుటోడికి చెప్తాం కానీ మనం చెయ్యం. రే బైబిల్ చదువుకోరా ఎదుటోడికి చెప్తాం కానీ మనం చెయ్యం. గమనించండి, దావీదు తనకు తానుగా తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఒకడున్నాడు, ఇంకొకడు సువార్తలోకి వస్తే నా ప్రాణమా తినుము తాగుము. ఆ జాబితాలో ఉన్నాం మనం. పొద్దున్న లేచి టిఫిన్ తిను, మధ్యాహ్నము భోజనం తిను, లంచ్ తిను, సాయంత్రం డిన్నర్ తిను, డిన్నర్ తినగానే సుఖించు. ఆ జాబితాలో ఉన్నాం. కానీ దావీదు ఏం చెప్తాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువకము. 2026 సంవత్సరం దేవుడు ఆశిస్తున్నది నీ ప్రాణాన్ని. అంటే నీ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతాడని కాదు, నీ ప్రాణము ఆయన సన్నిధిలో ఆయన సన్నిధించేది ఉండాలని. నీ ప్రాణము ద్వారా ఆయన చేస్తున్న ఉపకారాలని మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలని. 2, ఆయన నీకు ఇచ్చినటువంటి హృదయాన్ని, మనస్సుని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. 2026 సంవత్సరంలో ఇంకో విషయం చెప్పిన ముగిస్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం కానివ్వండి. కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను.
దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పారు ప్రాణము దేవునిది అన్నారు, దేహము దేవునిది అన్నారు, హృదయము దేవునిది అన్నారు. నేను ఇంకా చెప్పమంటారా? ఈ శక్తి ఇక్కడ ఇంతసేపు నిలబడ్డానంటే ఈ శక్తి దేవునిదే. నేను ఇక్కడ నిలబెట్టబడ్డానంటే ఈ ఆరోగ్యము దేవుడిదే. నేను ఈరోజు ప్రయాణం చేసి క్షేమంగా ఇక్కడికి వచ్చానంటే ఆ కృప దేవునిదే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను ఈ డ్రెస్ వేసుకున్నానంటే అది కూడా దేవునిదే. నేను ఈ ఫోన్ కలిగి ఉన్నానంటే ఇది కూడా దేవునిదే. ఇక్కడ ఈరోజు ఇలా స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు తన ఆత్మ చేత నింపాడంటే ఆ ఆత్మ కూడా దేవునిదే. ఇంకా చెప్తాను, మన రోజు పనికి వెళ్ళి వస్తున్నామంటే ఆ పని కల్పిస్తున్నది కూడా దేవుడే. ఆ పనిలో మనం చేస్తున్న పనిని సమృద్ధి కలుగు చేస్తున్నాడంటే అది దేవుడిదే. మనకు ఆదాయం కలుగుతుందంటే అది దేవుడిదే. దేవుడు మనకు సంపదనిస్తున్నాడంటే అది దేవునిదే. మన ఇంటిలో కొత్త వస్తువులు వస్తున్నాయంటే అది దేవునిదే. మన ఇంటిలో సమృద్ధి చేత నింపబడుతున్నామంటే అది దేవుడిదే. వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన అడుగుతున్నాడంట. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు ఇక్కడ, కొంచెముగా విత్తువాడు ఏం చేస్తాడంట? మనం ఏం చేస్తాం తెలుసా? ఆయనకి ఇవ్వడానికి కూడా వెనక అడుగుతున్నాం. అందుకని అన్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను. హల్లెలూయా. ఇప్పుడు మీకు 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలంలో 1/2 ఎకరమే ఊడ్చారనుకోండి, మీరు 5 ఎకరాల పంట కోస్తారా? ఎంత కోస్తారు? ఎందుకని? మనం విత్తింది 1/2 ఎకరంలోనే, మరి మిగతా పంట ఉండి కూడా మనం విత్తలేకపోతున్నాం కదా. ఇక్కడ అదే అంటున్నాడు, కొంచెంగా విత్తితే కొంచెంగానే పంట కోస్తామంట. చూడండి అక్కడ ఏమన్నాడు? సమృద్ధిగా విత్తితే సమృద్ధి అయిన పంటను కోస్తామంట. చూడండి, ఈ విషయమే చెప్తాను. సణుగు కొనకూడదండి మనం ఇచ్చేటప్పుడు. ఎవరిది ఇస్తున్నాం? దేవునిదే, దేవునికి ఇస్తున్నాం. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు గమనించలేదా? ప్రభు, నీవు ఇచ్చిన వాటినే మేము నీకు ఇస్తున్నామని ప్రార్థన చేస్తానండి. ఇది మన సంపద కాదు, ఇది మన శక్తి కాదు, మన బలం కాదు, మన ఆరోగ్యం కాదు. మనం దేవుడు ఇచ్చిన దాన్ని దేవునికి ఇస్తున్నాం. మనం ఇచ్చినప్పుడు సణుగు కొనకుండా ఎవరికి ఇస్తున్నాం తెలుసా? దేవునికి ఇస్తున్నాం. దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి నేను దేవునికి ఇస్తున్నాను. సణుగు కొనకయ్యో, తర్వాత బలవంతంగా కాకయ్యో. నేను అదే చెప్పా మొన్న కూడా. ఫస్ట్ తారీఖు భోజనాల కోసం ఏం చెప్పాను నేను? బలవంతంగా ఇంటికి వచ్చి వసూలు చేయరు, మీ హృదయ ప్రేరేపణ బట్టి మీరే తెచ్చేవాడిని. బలవంతంగా ఇవ్వకూడదంట. బలవంతంగా ఇస్తే ఏం రాదో? ఆశీర్వాదం రాదు. బలవంతంగా కాకయ్యో, ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన దానిని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. దేవునికి స్తోత్రం. నేను సేవకులు వచ్చినప్పుడు నేను ఎత్తడానికి ఇష్టపడతాను. నేను వెనుకడికి వేయను. నేను ఎందుకో తెలుసా? 2 వారాలు కూడా 2 సేవకులు మన మధ్యకు వచ్చినప్పుడు నేను వారి యొక్క భారాన్ని, వారి యొక్క ప్రయాసం ఎరిగిన వాడిగా నేను వెనక్కి చూడలే. ప్రభా, నువ్వు ఇస్తా నాకు తెలుసు. పండగ టైం నా దగ్గర డబ్బు లేవనుకోలే, నువ్వు ఇస్తా నాకు తెలుసు. నేను 2 సేవకులను కూడా ఘనంగానే వారికి అర్పించాను నేను సంతోషంతో. దేవుని స్తోత్రం. ఆ రీతిగానే దేవుడు నా అకౌంట్ నింపాడు. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందండి? ఉత్సాహంగా ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి, బలవంతంగా ఇవ్వకూడదు, సణుక్కుంటూ ఇవ్వకూడదంట. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడు, ఆయన శక్తిని ఇచ్చాడు, ఆయన బలాన్ని ఇచ్చాడు, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయన సమృద్ధిని ఇస్తున్నాడు, ఏదైతే ఇస్తున్నాడో వాటన్నిటిని కూడా మనం ఆయన సన్నిధిలో పెట్టాలంట. ఆమేన్. ఈ 2026 సంవత్సరం అటు తీర్మానాలు చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చివరిగా ఒక మాట, ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి ఈ సంవత్సరమైన మనం తీర్మానం చేసుకోవాలంట. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన పునరుద్ధానుడయ్యాడు. 3వ దినాన పునరుద్ధానైన తర్వాత 40 దినాల భూమి మీద తన శిష్యులకి అనేక మందికి కనిపించిన తర్వాత
ఆయన వెళ్ళిపోతూ చివరిన ద గ్రేట్ కమిషన్ అంటారు. ఆయన ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు, ఒక ఆదేశాన్ని ఇస్తున్నాడు. ఆ ఆదేశం ఏంటి చూడండి, మత్తయి సువార్త 8:18 నుండి. నాకు పరలోకమందును భూమి మీదను కూడా సర్వాధికారం ఉంది యేసయ్యకి. ఆమేన్. చూడండి, అందుకని అన్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవాలనని వారికి బోధించండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చేయాల్సింది శిష్యుల్ని. నేను అక్కడ ఉన్న ఆర్డర్ చెప్తున్నాను. మీరు వెళ్ళి సమస్త జనులంటే ప్రత్యేకపరచబడిన వారా? అందరూనా? ఎవరైతే భూమి మీద బతుకుతూ ఉన్నారో మన కళ్ళ ముందు వారందరి వద్దకు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలంటే శిష్యులుగా మార్చాలండి. ఫస్ట్ హల్లెలూయా. శిష్యులుగా మార్చిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలి. రెండోది, మొట్టమొదటి శిష్యులుగా చేయడం, రెండోది వారికి బాప్తిస్మం ఇవ్వడం. గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరయ్యారు? మొట్టమొదటిగా అమ్మా చెప్పండి, మీరు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా నేను యేసయ్యకి శిష్యునని చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ. ఇప్పుడు యేసయ్య మొబైల్ చూసివాడా? యేసయ్య మొబైల్లో సీరియల్ చూసివాడా? యేసయ్య మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడా? యేసయ్య చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరుగుతూ ఉండేవాడా? చెప్పండి. యేసయ్య బండి నడిపేవాడా? యేసయ్య బండి మీద వేసుకునేవాడా? మొట్టమొదటిగా శిష్యులుగా మార్చబడ్డాం. శిష్యుల తర్వాత మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న అనంతరం ఏం చేయాలంటే యేసయ్య మనకి ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా గైకొనాలని బోధించాలంట. హల్లెలూయా. శిష్యుడు చేయాల్సిన పని ఏంటి అమ్మా? గురువు దగ్గర ఏం నేర్చుకుంటున్నాడో దానిని కింద వరకు బోధించాలి. అంతేనే కదా. ఇప్పుడు నేను మా గురువులను ఇద్దరు తీసుకొచ్చాను. వాళ్ళ దగ్గర నేర్చుకున్నదాన్ని నేను ఏం చేస్తున్నాను? మీకు బోధిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడితో అయిపోవాలా? నిజంగా మనలో క్రీస్తు ప్రేమ ఉంటే, జాగ్రత్తగా గమనించండి, మనలో క్రీస్తు ప్రేమ ఉంటే నశించిపోతున్నటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి మనం ఏం చేయాలో తెలుసా? ఈ సువార్తను, ఈ ప్రేమను మనం పంచాల. నిజముగా మనము క్రీస్తు రక్తంలో కడగబడితే, నిజముగా క్రీస్తుని ఆరాధించే వారమైతే, నిజముగా క్రీస్తు కొరకు బ్రతికే వారమైతే, నిజముగా పరలోక రాజ్యము చేరాలని ఆశతో ఈ లోకంలో నువ్వు భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే నశించిపోతున్న వారు కూడా నాతో పాటు పరలోకానికి రావాలి, వారు కూడా రక్షణ పొందాలి, ఈ శుభవార్తను వారికి ప్రకటించాలి, దేవుడు నాకు ఆజ్ఞాపించిన మాటను వారికి తెలియచేయాలి, వాళ్ళని శిష్యులుగా మార్చాలి, వారు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందాలి అనే ఆశను మనం కలిగి ఉంటాం. మన భక్తి అసంపూర్ణమైన భక్తిలో ఉన్నాము. ఇప్పుడు మన భక్తి సంపూర్ణతలో ఉంటే కనుక ఖచ్చితంగా నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి ఉంటాం. మనం నశించిపోతున్న వారి పట్ల ఒక ఆశను కలిగి ఉంటాం, వారు కూడా రక్షించబడాలని. అలా లేమనంటే మనము అసంపూర్ణ భక్తిలో ఉన్నట్టు. అందుకని అంటున్నాడు, శిష్యులుగా మారండి, మారిన తర్వాత వారికి బాప్తిస్మం ఇవ్వండి, నేను ఏ సంగతులు అయితే మీకు బోధించిన వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించండి. గమనించండి, మనము చివరిగా ఈ 2026 సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానము, 2026 సంవత్సరంలో మన కనీసం విన్న వాక్యాన్ని, ఆదివారం వింటున్నారు వాక్యం, ఈ వాక్యాన్ని ఒకరికైనా చెప్పడానికి ఇష్టపడండి. టార్గెట్ పెట్టుకోండి. 2026 సంవత్సరంలో నెలకు వచ్చి కనీసం ఒకరినైనా నడిపించాలి. నేను దేవుని వైపు, నేను మందిరం వైపు అని నేను అన్నట్లా, కనీసం దేవుని వైపు ఒక్కరినైనా నడిపించాలి. ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడే ద్వారాలు తెరుస్తాడు. ప్రార్థన చేయండి,
పరిశుద్ధాత్మ దేవుడే దాని వైపు మిమ్మల్ని పయనింప చేస్తాడు. నేను చేసేవాడిని అలాగా. దేవుడు చెప్పేవాడు, ఇదిగో పలానా చోటుకి వెళ్ళు, ఎక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడో ఏం చేయమంటాడో తెలియదు, వెళ్ళేవాడు. ఇదిగో ఆవిడతో మాట్లాడనేవాడు. వెళ్ళి మాట కలిపి మాట మాట్లాడుతూ అలా సువార్త చెప్పేవాడిని. ఎక్స్పీరియన్స్ చేశాను నేను. మరి రక్షణ పొందిన నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతే, నీ కుటుంబం విడిచిపెడితే, నువ్వు నీ భర్త వెళ్ళిపోతే, బిడ్డలు విడిచిపెడితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? రెండు మార్గాలు. ఒకటి పరలోకం, 2 నరకం. నువ్వు పరలోకం వెళ్ళి నీ బిడ్డలు నరకం వెళ్తావు, నీకు సంతోషం అంటే కనుక మీరు సువార్త చెప్పొద్దు. లేదండి, నా కుటుంబం అంతా కూడా మేము పరలోకం వెళ్ళాలి, నిత్య రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో, నెమ్మది గల రాజ్యంలో మేమందరూ కూడా సంతోషించాలంటే కనుక మీ బిడ్డల్ని, మీ భర్తని, మీ భార్యని కూడా రక్షణలోకి నడిపించండి. ఒక సువార్త చెప్పండి, క్రీస్తు ప్రేమను చూపండి, క్రీస్తు ప్రేమ రుచి వారికి కూడా నేర్పండి. ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం అటు తీర్మానాలని మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కూడా. మా దేవ, మా ప్రభు, నీకు వందనాలు. ఎంతవరకు 2026 సంవత్సరంలో తండ్రి మేము ఏ రీతిగా జీవించాలో, ఎట్టి తీర్మానాలు చేసుకోవాలో ప్రభు, 8 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మాకు తెలియజేస్తాం, ప్రాముఖ్యమైన తీర్మానాలు మాకు తెలియజేస్తాం. నేను ఈ తీర్మానంలో మేమందరం కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. స్థిరపరచువాడు నువ్వే. మా హృదయంలో మేము యోచించుకునే దాన్ని తండ్రి మా జీవితంలో స్థిరపరచువాడు నువ్వే ప్రభా. మేము వీటిని చేతులకు అప్పగిస్తున్నాం. ఈ 8 తీర్మానాలు కూడా మా జీవితంలో స్థిరపరిచి నడిపించమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే ఎంతవరకు మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు ప్రభు. ఈ మాటలన్నిటిని భద్రం చేసుకొని ఈ 2026 సంవత్సరం గొప్ప ఆశీర్వాద సంవత్సరంగా మా జీవితంలో నువ్వు ముద్రిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.